తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ నాయన కృపచేత కాపాడి నేటికి మీరు అనుగ్రహించిన క్షమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి, మాటలలో హీరోలు, చేతలలో జీరోలు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకుని స్థితిగతులు మార్చుకుంటానికి కృప చూపండి. యావతి కార్యక్రమాన్ని మీరు దీవించండి. వించున్న బిడ్డలు మమ్మల్ని అందరూ బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, మాటలలో హీరోలు, చేతలలో జీరోలు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నానండి. చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా ఏమండి. మనిషి యొక్క జీవితంలో మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుందండి. కానీ మనిషి యొక్క జీవితంలో మాటలు చేతలు చాలా ప్రముఖ పాత్ర మాత్రం పోషిస్తాయి. సో మాటలు ప్రియ దేవుని పిల్లలారా, మాటలు మాట్లాడటానికి ఖర్చు ఉండదు, ఏంటి బాధ ఉండదు, ఏదైనా కొంత పెట్టుబడి కూడా డబ్బులు పెట్టేట అవసరం కూడా ఉండదు. సో అవే చేతలైతే కొంత పెట్టుబడి బాధ ఉంటుందనే సంగతి కొద్ది గొప్ప మనకు బాగా అర్థమైపోతుంది. సో మాటలైతే కనబడవు కానీ చేతలు మాత్రం కనబడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొందరు మాటలు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే, చక్కగా నవ్విస్తారు, సంతోషింపజేస్తారు, ఆదరిస్తారు, కమెడియన్ లాగా చాలా చాలా జోక్తో ఎదటి వ్యక్తి ఎంత బాధలను సంతోషపరచడానికో నవ్వించడానికో మాట్లాడుతుంటారు. కొందరు మాటలు ఎలా ఉంటాయి. మరి కొందరు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? కొందరు మాటలు దినదినము చంపేసేటట్టుగా అంత మాత్రమే గాయపరిచేటట్లుగా చాలా రకరకాలుగా ఇబ్బందికరమైనటువంటి మాటలుగా ఉంటాయి. సో మాటల్లోనే ఎంత వేరియేషన్ ఉందో మనకు అర్థమవుతుంది కదండి. సో కనుక ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏం చెప్తుందంటే, సామెతలో 12:18 వచనంలో కత్తిపోటు మాటలు పలుకువారు కలరు అని అంటాడు. అంటే వాళ్ళకి మాటే కత్తి. సో అలా ఎలా మాట్లాడతారంటే, నేను మాట్లాడితే ఏమొద్దో తెలుసా, నేను తలుసుకుంటే ఏం చేస్తానో తెలుసా, ఇలా ఎన్నో విషయాలు మాట్లాడతారు. సో వాళ్ళు విజ్ఞతకి వచ్చి పెడదాం. ఆ మాటల వల్ల, వాళ్ళు అనుకుంటున్నట్టు మాటల వల్ల వారు ప్రాణం మీదకి ఎంత తెచ్చుకుంటారు, లేదా మాటలు అన్నవి అమలు జరపాలి అంటే సో నేను జరిపేయగలనా అనే ఆలోచన మాత్రం చాలామందికి ఉండదు. కానీ సో వెళ్ళలేదు కదా ఇంటికి, ఇంత వెల, మరి ఒక మాటకి 10 రూపాయలు కట్టాలి, రూపాయి కట్టాలంటే అప్పుడు కొంచెం జాగ్రత్త పడతామేమో. సో మాటలు వెళ్ళలేదు కానీ ఎలా మాట్లాడేస్తుంటారు. సో ఈ మాటలను బట్టి నేను ఎట్టి మీకు చెప్పిన అంశం ఏంటంటే, మాటలలో హీరోలు, చేతలలో జీరోలు అనే మాట ఎందుకు చెప్తున్నానో, ఒకసారి దైవ గ్రంథంలోనికి వెళ్ళి అలా మాటలు మాట్లాడి చేతలు చేయనటువంటి వారు ఉన్నారా, లేదా మాటలు మాట్లాడే ఆ ప్రకారమే చేసి దేవుని మన్నను పొందుకొని దేవుని పొందుకొని ఒక ఆదర్శవంతంగా ఉంటున్నారా అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, మీరు నేను మనం కూడా నా మాటలు ఎలా ఉంటున్నాయి, నా మాటలు బట్టి ఇతర వ్యక్తులు ఏం చేస్తున్నాను, లేదా ఇతరులు మాట్లాడే మాటలను బట్టి నేనే విధంగా కృంగుతున్నాను, సంతోషిస్తున్నాను, బాధపడుతున్నాను అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుని జాగ్రత్త పడటానికే, ఆలోచింప చేయటానికే ఈ మాటలండి. చూడండి, దైవ గ్రంథంలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారండి. ఏ మాట చెప్పారంటే, పరిసయ్యుల శాస్త్రాల గురించి, పరిసయ్యుల గురించి ఎక్కువగా ఒక మాట చెప్పారు. ఇదిగో పరిసయ్యులు వారు చెప్పేవారే కానీ చేసేటటువంటి వారు మాత్రం కారు. వాళ్ళు చెప్తారు కానీ చేయరట. కానీ యేసు ప్రభువుల వారైతే ఏదైతే చెప్పారో అదే చేశారు, ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పాడనే సంగతి మనందరికీ ఆయన జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు అర్థమయ్యేది మనకు అదేనండి. సో ఇక్కడ ఆయన యేసు ప్రభువుల వారు చెప్తున్న మాట ఏంటంటే, చదువుతాం చూడండి. ఒక మాటను బట్టి కొందరు వ్యక్తుల జీవితాల్లోనికి మనం వెళ్ళి మరి జాగ్రత్తగా పరిశీలన చేసి ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు నేను చదువుతానండి. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠ మీద కూర్చుండువారు కనుక
వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవుతుంది. మనుషుల జీవితాల్లో ఇది వాస్తవతీతం కనబడుతుంది. కొందరు చెప్పుతారు, చేయరు. కొందరు చెప్పుతారు, చేస్తారు కదండి. రెండు భాగాలు ఉంటట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం యేసుప్రభుల వారు 2 సంవత్సరాల క్రితమే చెప్పిన మాట, వారు చెప్పుటకు చెప్పుతారు కానీ చేయరు. కొద్దిగా బరువును కూడా ఎవరి దగ్గర చేతితో సహాయం చేయరు. ఏమండి, చక్కగా అగ్రపీఠాలు అంటే ఏదైనా బిందులు వినోదాలు జరిగితే ప్రథమ స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి. ఏదైనా ఎపీరియన్స్ కోరుకుంటారు. వారు మాటలతో కోటలు దాటిపోయినట్లుగా, వారు మాటలతోనే భయభ్రాంతులు చేసినట్లుగా, ఆ మాటలతోనే మేము గొప్పవారమే, మేము చెప్పేటటువంటి వారమే కానీ చేసేటటువంటి వారం కాదు అన్నట్లుగా మనకు కనబడుతుందండి. సో వీళ్ళు కూడా ఎవరు అంటే మత బోధకులే కదా. ఈ మత బోధకులైన పరిశీలి చెప్తున్న మాట, పరిశీలన గురించి చేసేప్పుడు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు, చేయరు. అంటే మాటలో హీరోలు, చేతలు మాత్రం జీరోలు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదండి. మరి యేసు ప్రభుకి ఏం కావాలి, దేవునికి ఏం కావాలి? ఉత్తి మాటలు వెళ్ళలేని మాటలు మరి సరిపోతున్నాయా దేవుని యొక్క పనిలో? సో చిన్న ఉదాహరణ, ఇప్పుడు నాకు దాహం అవుతుందండి, ఏమండి, లేకపోతే ఆకలి అవుతుంది, అదిగో అక్కడ భోజనం ఉంది కదా, నువ్వు తినేసేవనుకో అనుకుంటే అయిపోతుందా? ఏమండి, లేకపోతే నువ్వు త్రాగేసేవనుకో అంటే దాహం తీరిపోతుందా? తీరదుగా. సో దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేసేటటువంటి వారు ధన్యులు, వాళ్ళంటే ఇష్టలు, వాళ్ళ కొరకు ఎంతైనా దేవుడు పని చేస్తాడు. గొప్ప వ్యక్తులుగా మరి తీర్చిదిద్దినట్లుగా చరిత్రలో మనకి అనేక మంది జీవితాలు భక్తులకు కొంచెం ప్రస్ఫుటంగా మనకు కనబడుతూ ఉంటాయి. సో మనకు ఇప్పుడు కావాల్సింది ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. మాటల్లో హీరోలు చాలామంది రోజున, కానీ చేతలు మాత్రం అనేక మంది క్రైస్తవ జీవితాలు ఎలాగే ఉంటున్నాయండి. అనేక మంది బోధకుల జీవితాలు కూడా ఎలాగే ఉంటున్నాయండి. గమనించుకోండి దేవుని పిల్లలారా, దేవుని యొక్క పనివారులారా, గమనించుకుంటాం మనందరం. మాటలు చెప్పటమే కాదు, వెళ్ళలేని మాటలు, అర్ధనకు పనికిరాని మాటలు, ఏదో నేను చేసేస్తే ఆర్డర్ పాస్ చేస్తే రోడ్డు పోస్తున్నట్లుగా, మరి నేను ఆర్డర్ వేసినట్టు ఏంటి అనుకుంటున్నావు అని నేను ప్రగల్భాలను పలుపుకుంటాను కాదు. దేవుడు నీకు ఆధిక్యతను, ఘనతను, ఐశ్వర్యాన్ని, కుటుంబాన్నో లేకపోతే గౌరవాన్నో, ఉద్యోగాన్ని ఇచ్చింది ఇలా నీ సొల్లు మాటలు చెప్పుకొని పెత్తను చెలాయించేసి నువ్వు చేయకుండా ఉండటానికి కాదు. ఏమండి అనే సంగతిని ఈ చెప్పబోతున్న మాటలను బట్టి గమనించాలని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు మాట్లాడతారంటే యేసు ప్రభుకు చెప్పిన మాట ఏంటంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏదైతే ఉందో, మనకుండ స్థితిని బట్టి ఏదైతే మాట్లాడతామో, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అన్నిటికంటే ఘోరమైంది కదా. ఆ ఘోరమైన దాంట్లో దేవుని మాటలు ఉంటే దేవుని మాటలు బయటకు వచ్చే వ్యక్తిని సంతోషపరుస్తాయి, ఆనందపరుస్తాయి, నెమ్మదిపరుస్తాయి, ఆదరిస్తాయి, సహకరించేట విధానంలో తోడ్పాటునిస్తాయి. కానీ ఆ హృదయంలోనే దుష్ట సంబంధమైన మాటలతోనూ దేవునికి స్థానం లేకపోతే ఇతరులను గాయపరుస్తారు, నెమ్మది లేకుండా చేస్తారు, చివరికి వారు పోతారు, వీరు పోతారు దేవుని దృష్టిలో అనే సంగతిని గమనించనీయకుండా చేస్తున్నది ఏంటో తెలుసా? హృదయంలో దేవుని మాటలు లేకపోతే దుష్టుని మాటలు ఉంటే ఎంతో ప్రమాద స్థితి అని మనకు అర్థమైపోతుంది. సో ప్రియ దేవుని పిల్లలు, మన మాటలను బట్టే నీతిమంతులు అవినీతిమంతులమా అనేది కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మాట ఏంటంటే, బైబిల్ చరిత్రలో ఒక ఆయన పెద్ద ఘనుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన ఎవరు అని అంటే యుద్ధవీరుడు, ఆరుమూరల జానుడు. ఇక ఆయన యొక్క హోదా అంటావా, కింద నుండి పైకి కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనకు మాత్రం ఏ దెబ్బ తగలకుండా కాపాడుకుంటే అన్ని కవచాలు ధరించాడు. ఎత్తడి వ్యక్తిని చంపడానికి మాత్రం కావాల్సినట్టు ఆయుధాలు మాత్రం తీసుకున్నాడు. చూడండి ఒకసారి ఆ యొక్క విధానంలోనే ఎంతో స్వార్థంతో ఉందో చూడు. నేను సేఫ్గా ఉండాలి, అతడి వాళ్ళు పోవాలి అనే తత్వం తన డ్రెస్ వేసుకున్నటువంటి కవచాలను బట్టి కూడా అర్థమైపోతుంది కదండి. సో మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది గమనించాలి. ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే మీ అందరికీ తెలిసిన విషయమే, గోలియాతు. ఆయన 40 దినాలు ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎలా లోయలో రండి సవాల్ 40 దినాలు బట్టి సవాల్ ఇస్తున్నాడు. రండి, నేను ఒక్కడిని ఫిలిష్తీయుల తరపున వస్తాను, మీలో ఒక్కరిని ఎన్నుకోండి, ఆ వ్యక్తి నేను పోట్లాడుకుంటాం అంటే యుద్ధం చేస్తాం, మేము కానీ ఓడిపోతే మీకు దాసులు అవుతాం, ఇశ్రాయేల్ మీరు కానీ ఓడిపోతే మాకు దాసులు అవ్వండి అంటే ఒక్క వ్యక్తి మీద దేశ భవిష్యత్తు ఆధారపడినట్లుగా పందెం కాస్తున్నారండి. ఒకసారి ఆలోచించండి. అంటే నిజంగానే ఒక వ్యక్తి ఓడిపోతే వాళ్ళు దాసులు అయిపోతారా? మరి ఇప్పుడు ఇలా అనుకుంటే వీళ్ళు అనుకున్న మాట మీద నిలబడ్డారు. పోనీ ఈ ఫిలిష్తీయులు, ఆ పగడపాలను పలికినటువంటి ఫిలిష్తీయులు తరపు నుండి రాణువులు కానీ ఆ దేశ ప్రజలు కానీ వీరు అనుకున్న మాటలు వీళ్ళు నిలబడ్డారా? నిలబడలేదుగా. అంటే వెళ్ళలేని మాటలు మాట్లాడుతుంటారు. డంబంగా మాట్లాడాడు, గర్వంతో మాట్లాడాడు, నా ఎంతటా ఇంకెవరు లేడు, నేను వీరుణ్ణి శూరుణ్ణి అన్నాడు. ఏం చేశాడు?
ఏం చేశాడు? పలికాడు. 40 దినాలు సున్నతులను ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను దూషణగా మాట్లాడాడు. ఏమండి? ఆ మాట ఒకటి మనం చదువుకుంటూ ప్రయత్నించేద్దాం. చూడండి, ఎందుకంటే కొంచెం చిన్న మాటగా కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దైవ గ్రంథంలో మొదటి సమూయేలు పుస్తకము 17వ అధ్యాయము 10-11 వచ్చిన నేను చదువుతున్న సింపుల్గా మనం మరి టైం బట్టి ముందుకెళ్దామండి. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యము తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయులు చెప్పుచూ వచ్చాను. సౌలు ఇశ్రాయేలు మీదను ఫిలిష్తీయులు మాటలు సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇలా ఎన్ని రోజులు చేశాడు అని అంటే 40 దినాలని. అదే 17వ అధ్యాయం 16 వచ్చును. ఆ ఫిలిష్తీయులు ఉదయం సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తనతో అగ్గుపరుచుకొనుచు వచ్చాడట. 40 దినాలు ఎవరు కూడా దాన్ని బీటౌట్ చేయడానికి మాట్లాడలేకపోయారు. సో రానే వచ్చాడు ఒక ఆయన పేరు దావీదు గారు. సో ఏంటి సున్నతులే పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇంత డమ్మంగా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మాటలు హీరోయిజంగా మాట్లాడుతున్నాడు, కానీ చేతలు ఎలా ఉంటాయో తెలియదు. సరే మొత్తం మీద దావీదు గారు నేను యుద్ధానికి వెళ్తానంటే సౌలు గారు అంటారు, నువ్వు బాలుడివి, అడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసంలో ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళలేవయ్యా అంటాడు. సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటున్నామండి. అయితే నేను ఎందుకే వెళ్ళలేనండి, నేను గొర్రెలు కాసేటప్పుడు సింహాన్ని ఎలుకబంటును కూడా చీరేసాను, అట్టి సింహపు ఆ ఎలుకబంటు బారి నుండి నేను గొర్రెని కాపాడిన శక్తి దేవునిది కనుక నేను వెళతాను, ఆ సున్నతిని పిలిచి చంపేస్తానంటాడండి. సరే మొత్తం మీద వెళ్ళాడు, ఆ 5 రాళ్ళు తీసుకున్నాడు, గిరాగిరా తిప్పాడు, నొసును కొట్టాడు. మొత్తం మీద ఆ గొలియాతు పడిపోయాడు. తన వరలో కత్తి తీసి తన పీకనే నరికి అది తీసుకుని యెరూషలేముకి వస్తాడు. అంటే ఎంత సింపుల్గా చెప్తుంది చూడండి. ప్రగల్భానాలు పలికాడు, క్రియలు లేవు. హీరోలో పలికాడు, ఏమైంది? కానీ తన యొక్క పీక తెగిపోద్ది అనుకొని నరకబడుతున్న సంగతి మాత్రం వాడికి అర్థం కాలేదు. అంటే వెనకాల కండబలం ఉన్నా, ఆస్తి బలం ఉన్నా, హంగు బలం ఉన్నా, లేదా ఒక ఉద్యోగం ఉన్నా, కోట్లలో అట్లు బ్యాలెన్స్ ఉన్నా కొందరు ఇలాంటి ప్రగల్భానాలు మాట్లాడతారండి. తదుపరి ఏం జరుగుతుందో తెలుసా? చిన్న బచ్చా చేతిలో ఓడిపోక తప్పదు అంటానికి చక్కటి ఈ విషయం మనకు కనపడుతుంది కదండి. దావీదు గారు ఏమో ప్రగల్భానం పలకల, నిన్నేసేవతా, నిన్ను కరిసేవతా ఇదంట్లా, నేను జీవం గల దేవుని తరపున వస్తున్నాను, మొత్తం మీద నిన్ను మాత్రం చెప్తా, కత్తి లేకుండా నేను నరుకుతా అంటున్నాడు. ఆ మాట ఒకటేనండి. వెళ్ళాడు, మొత్తం మీద కత్తి లేకుండా వెళ్ళాడు. కత్తితో చేయగలిగినటువంటి పనిని కత్తులు లేకుండా చేసి మొత్తం మీద హీరో అయిపోయాడండి. అంటే తను తగ్గించుకున్నాడు. ఇదేంటి మాటలతో కాకుండా చేతలతో చేసి హీరో అయ్యాడు, మాటలతో చెప్పి గొలియాతు జీరో అయ్యాడు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని పరిచర్యలో కానీ దేవుని పనిలో కానీ ఎలా ఉంటుంది? మాటలతోనే సరిపెడుతున్నామా? ఆ విశ్వాసంతోనో లేదా విశ్వాస సంబంధమైన క్రియలు, సంఘంలో చేయవలసిన పనులు కూడా మనం చేస్తున్నామా? చేయకపోతే సోమవారం నీకు జీతం ఎలా వస్తుంది, నాకెలా వస్తుంది అన్న సంగతిని గమనించుకోవాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాగ ఇంకో మాట నేనైతే జ్ఞాపకం చేస్తున్నానండి. మరి చాలా సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. మరి యెజబెల్ మనకు తెలుసు కదండి, అహాబు భార్య. ఇశ్రాయేలు పరిపాలిస్తున్నటువంటి రాజు అహాబు తన భార్య అన్యులైనటువంటి సిదోనీయుల కుమార్తె. అంటే ఆమె ఏలియా మీద ఒక ప్రగల్భాన మాట పలికిందండి. ఏం పలికింది అంటే, ప్రియమ దేవుని పిల్లలరా, ఇదిగో ఏలియా, నువ్వు మా యొక్క బయలుదేవతలందరినీ ఏం చేసి తెలుసా? చంపేసేవి కనుక రేపు ఈ ఏళ్ళకి నేను చంపేస్తా. ఇక కానీ నేను చంపకపోతే దేవుడే నాకు అపాయం కలిగజేసానన్నట్టుగా మొత్తం మీద గట్టిగా మాట్లాడేసింది. డంబంగా, అంటే హీరోలాగా ఒక స్త్రీ, ఒక రాణి, రాజుగారు పలకాల్సిన మాట రాణి పలికింది. ప్రాణం మీదకి తెచ్చుకుంది. రాజుగారు చేయవలసిన, పరిపాలించవలసిన పరిపాలన రాణిగారి ద్వారా రాజుగారు కూడా చేసి ఆ కుటుంబాన్ని సర్వనాశనం వైపు తెచ్చుకున్న సంగతి యెజబెలు జీవితాన్ని గురించి తను మాట్లాడిన మాటలను బట్టి ప్రస్ఫుటంగా మనకు అర్థమైపోతుంది. సో ఎవరు దేవుడో నిరూపించడానికి 450 మందిని బయలు ప్రవక్తలు నరికేసాడు కీషోను వాగు దగ్గర ఏలియా గారు. ఈ విషయము ఈ రాజుగారు తీసుకెళ్ళి అమ్మగారికి చెప్పాడు, యెజబెల్ గారికి. చెప్పేటప్పటికి అప్పుడు ఆ ఏం మాట్లాడుతుందో ఏలియా గారి నుంచి ఒక మాట మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19:2 1-2 వచ్చినాలండి. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజబెలునకు తెలియచెప్పగా, యెజబెలకు దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలిగి చేయనుగాక. అంటే తనకు పోయి తనే తవ్వుకుంటుంది. ఎలాగో ఏలిని చంపలేదు,
కానీ దేవుడి శిక్ష మాత్రం నాకు వచ్చేయాలి. ఒక్కోసారి మనం పలికే మాటలోనే ప్రాణపని తెచ్చుకున్నట్టు అర్థం చక్కగా ఉంటుందండి. ఆమె అదే అంటుంది రాణి గారు. కనుక ఏలిని చంపాలని చూసింది. ఏలి ఏమన్నాడు? 21వ అధ్యాయంలో రండి. ఏలి ఏమంటున్నాడు? ప్రియ దేవుని పిల్లలారా, 21వ అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోటని వీళ్ళు దౌర్జన్యంగా నాబోతుని చంపి ఆక్రమించుకున్న సందర్భంలో ఆ చంపేయాలి అనుకున్నటువంటి ఏలియా అహాబు రాజు దగ్గరకు వచ్చి తన కుటుంబానికి విధించిన శిక్ష ఎలాంటిదో చెప్తున్నాడు. 21:13 అండి. యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారము వద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు వచ్చు అహాబు సంబంధికి కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చిన వారిని ఆకాశపక్షి తినివేయనని చెప్పింది. అంటే ఇంక ఏలియన్ చంపలేదు, ఆ మాట ఇంక నెరవేర్చలేదు. కానీ దేవుని యొక్క మరి ఆమెకు విధించబడిన శిక్ష మాత్రం కన్ఫర్మ్ చేశాడు దేవుడు. నీ యొక్క శరీరం కుక్కలు తింటాయి, నీ కుటుంబీకులు బయట పక్షులు పీక్కు తింటాయి అని ఈ యొక్క పగడబాణంతో పలికిన మాట ఇంకా నెరవేర్చబడలేదు, అది అమలు కాలేదు, ఏలియన్ చంపలేదు. కానీ నాకు దేవుడు పెద్ద అపాయం కలుగు చేయలేని తనే అనుకుంది కనుక అన్నట్టుగానే దేవుని యొక్క తీర్పు అదే ఏలియా ద్వారా, ఏ ఏలియనైతే చంపాలనుకుని మరి డంబంగా హీరోలో పలికిందో ఆ ఏలియా చెప్తున్నాడు, నీ యొక్క శరీరం కుక్కలు తింటాయి, నీ కుటుంబీకులు బయట చచ్చిపోతారు, ఆ పక్షులు పీకి తింటాయి అన్నాడండి. అన్నట్టుగానే మరి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అదే జరిగిందండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే అదే విషయాన్ని మనకి కనబడుతుందండి. ఎలా కనబడుతుందంతా చూసుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, అప్పటికి ఇశ్రాయేలుని యెహూ గారు పరిపాలిస్తున్నారు. ఆ యొక్క రాజు దగ్గరికి చక్కగా మేకప్ వేసుకుని యెజబెల్ పరుగున వచ్చేసిందండి. పరుగున వచ్చేసింది. వచ్చేటప్పటికి పైన ఉండే యెహూ చూసి, ఏంటి ఇలా వస్తుంది, మన తరపున ఎవరున్నారు అని అనగా నేను ఉన్నానగానే ఆమెను క్రిందకు తోయండి అన్నాడు. తోసారు, మొత్తం మీద ఎక్కడ జరిగింది, పడిపోయింది. గుర్రాలతో తొక్కించాడు. తర్వాత శరీరం అంతా కూడా కుక్కలు తిన్నాయి. ఆమె పాతి పెట్టడానికి కూడా రాణి కుమార్తె కనుక పాతి పెట్టడానికి కూడా తల ముండేలు ఏమి ఉన్నాయి, కానీ మొత్తం శరీరం అంతా కూడా కుక్కలు తినేసినాయి. అట్ ద సేమ్ టైం చంపాలి అనుకున్న ప్రగల్భానాలు పలికినటువంటి ఆ యెజబెలు ఎవరు చంపకుండానే దేవుని తీర్పు ప్రకారం, అంటే ప్రగల్భానాలు పలకటానికి, అంటే నువ్వు రాణిగా అధికారం వచ్చిందనుకుని ఎలా పడితే అలా మాట్లాడతావా? లేకపోతే నీకు అధికారం ఉంది కదా అనుకోని బలహీనంగానూ ఏదో కనబడతాళ్ళ మీద ఏదైనా చేసానికి ఇష్టపడతావా? అలా అనుకుంటే ఇంకెలా సమాజంలో ఇంకెలా ఉంటుంది? కనుక ఎప్పుడైతే డంబంగా అలా మాట్లాడిందో హీరోలో మాట జీరోలాగా కుక్క చావు చచ్చినట్లుగా మనకు కనబడుతుంది. మాట అర్థమైందండి. కనుక హీరోగా మనం మాట్లాడతాం కాదు. దేవుడికి ఎంత కృపనంటే ఉన్నాయి, ఏదో ఉన్నదాన్ని బట్టి మాట్లాడుతాం, ఉన్నదాన్ని బట్టి నేను ఏదో చేసేయగలను. నేనంటే ఏంటనుకుంటున్నావు? నేను మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? నేను తలుసుకుంటే ఏమవుతానో ఏం చేస్తానో తెలుసా? నిజమా? ఏమండి? అవునా? మరి ఎన్నిసార్లు నీ జీవితాన్ని గురించి, నీ మేలు గురించి తలుచుకున్న క్రియలు ఎందుకు చతికిలు పడ్డావు? ఇతరుల మీద మాట్లాడటానికి మాత్రమే ప్రగల్భానాలు పలుకుతున్నావు, హీరోలకు మాట్లాడుతున్నావు. అవేంటి జరగలేదు? గ్రహించలేదా? ఆలోచన వద్దా? మరి నీ మాటలు ఎందుకు జరగలేదు? నీ కుటుంబ విషయంలో కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎందుకు జరగలేదు? అక్కడేంటి పిల్లివా? ఎవరి మీద వెళ్ళటానికి ఏమన్నా పులివా ఏంటి? వేషాలు మారివా? వేషాలుడివా అన్నట్టుగా కనబడతలేదు ఈ మాట. వద్దు. దేవునికి ఎంత కృపనంటే ఉన్నాయి. తగ్గించుకున్నావా ధన్యుడు అవుతావు. కానీ తగ్గించుకున్నారు కదా అని మీరు రెచ్చిపోయావా? దేవుడు యాక్షన్లో దిగిపోయాడా? ప్రపంచంతో ఏకమైన నీ శిక్షను మాత్రం తప్పించేట అవకాశం ఎవరికి కూడా లేకుండా పోతుంది అంటానికి ఇద్దరి జీవితాలు మనం చూసాం. ఏమండి? అంటే హీరోలాగా మాట్లాడారు, చేతలు జీరోలు. సో ఇంకా 2 మాటలుగా చెప్తే ప్రియమైన పిల్లలారా, ఒకటి బాగా గమనించండి, కొద్దిగా బాగా అర్థం చేసుకుంటూ ప్రయత్నించండి. కొందరు జీరోలాగా అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువ గంతకెళ్ళారు. కొందరు జీరోలాగా, ఇప్పుడు శుంకరు ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు? నేను ఆకాశం కన్నీలెత్తడానికి కూడా సరిపోనయ్యా, నీకు వందనాలు బాబు, క్షమించు అన్నాడు. ఓకే, నువ్వు హీరోవే. ఒప్పుకున్న వాళ్ళందరూ హీరోలే, కప్పుకున్న వాళ్ళందరూ జీరోలే. వాళ్ళు కప్పుకున్నటువంటి వారే హీరోలాగా మాట్లాడతారు. నేనేం చేస్తాను? జీరోలను చేస్తాను అంటే దాని అర్థము తను హెచ్చించుకున్నటువంటి జీరోని చేస్తాను, తను తగ్గించుకున్నటువంటి హీరోని చేస్తాను అంటానికి పరిశీలి శుంకరి ప్రార్థన మనకు అర్థమవుతుంది కదండి. ఇంకా అలాగే చూస్తే ఒక శతాధిపతి కూడా తన దాసుని యొక్క బాధను బట్టి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నేను అక్కడ రావటానికి నేను అర్హుని కాను, మా ఇంటికి కొత్త కూడా అంత యోగుని కూడా కాను, ఒక మాట సెలవించుకోదనైనా నా దాసు స్వస్థపరచబడతాడు అని అన్నప్పుడు లోకస్వార్త 7వ అధ్యాయంలో యేసు అన్నాడు, ఇశ్రాయేలు అయినటువంటి విశ్వాసం గల వ్యక్తిని నేను చూడలేదు అన్నాడు. అంటే ప్రేమ దేవుని పిల్లలు తగ్గించుకుంటే, నువ్వు చిన్ని మాటగా పలిగితే ఎంత గంతనిచ్చాడు దేవుడు.
సో దీన్ని బట్టి నీకు నాకు అర్థం వచ్చింది కావాల్సింది ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా, ఒకవేళ నువ్వు దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క సన్నిధానంలో ఏమండి మాట్లాడుతూ మనం మాటిస్తుంటే నెరవేర్చగలమా? అసలు మాటిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం నెరవేర్చగలమా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. దేవునికి మనం మన నోటితో మాట మాట్లాడుతున్నామంటే ఆ మాటను మనం నెరవేర్చగలమా? నెరవేర్చాలంటే ఎవరు సహాయం కావాలా వద్దా? ఏమండి నెరవేర్చగలాలి అంటే ఎవరు సహాయం అని కావాలా వద్దా? తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చాలి అంటే, మాట పలికి నువ్వు అది జరిగించాలి అంటే నువ్వు అనుకున్న మాట ప్రకారం జరగదు నాన్న. అందుకే నీ వెళ్ళలేని మాటలు వద్దు, సాధించలేని మాటలు వద్దు. నువ్వు ఎంతటి వాడివి, పెద్ద ఏదో ఇది చేస్తానంటున్నావంటే నీ బ్రతుకు మరో క్షణంలో ఏమవుద్దో తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం కదా మంది. ఏమండి లేదు, ఒకవేళ నేనేదో అవతల వ్యక్తిని ఏదో చేయాలనుకుంటున్నాను, అవతల వ్యక్తి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయారు, ఆ వ్యక్తి లేకపోతే నువ్వు చేసే మాటకి ఇంకా అర్థమేది? వద్దు. అందుకే ఏ మాట వేస్తున్నో పలికే ఉంటే మాట నెరవేర్చబడాలి అంటే ఏ మనుషుడు అనుకున్నా జరగదు. కానీ దేవుడు అనుకున్నాడు అనుకోండి, దేవుని చిత్తమైతే అనాలి మనం. దేవునికి ఇష్టమైతే నేను తప్పనిసరిగా అలా చేయగలను, చేస్తాను, దేవుడు మరి కృపనిస్తే, సహాయం చేస్తే, నన్ను ఉండనిస్తే అన్న మాటలు మాట్లాడాలి. అంతేగాని మరో క్షణం ఏమవుతుందో తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉండి కూడా హీరోలోగా మాట్లాడితే జీరోలో ఒక తప్పదు అంటానికి మనం ముందు వ్యక్తుల యొక్క జీవితంలో ఒక స్త్రీని ఒక పురుషుని జ్ఞాపకం చేశాం. సో ఆ మాటకి బైబిల్ ఏం చెప్తుంది? ఈ మాట చెప్పి ఈరోజు నా మాటలు ఎలా ఉండేదో చూసుకొని జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఇంట్లో మాట్లాడుతున్నావా, భార్యతో మాట్లాడుతున్నావా, సమాజంలో మాట్లాడుతున్నావా, అధికారితో మాట్లాడుతున్నావా, చాలా జాగ్రత్త. నీ లిమిట్స్ని బట్టి ఎక్కువ మాట్లాడుకో. తద్వారా కష్టాన్ని కొని తెచ్చుకుంటావు. నీ మాట ద్వారానే ప్రమాదం తెచ్చుకుంటావు. సో కొట్టిన దెబ్బ కంటే మాట చాలా గుర్తుంటుందండి. దెబ్బ మానిపోవచ్చు, కానీ మాటలో హృదయం అనువనువున గుచ్చేస్తూ ఉంటుంది. ఆ మాటలే బ్రతుకులు మార్చే మాటలు, ఆ మాటలే బ్రతుకులు స్థిరపరిచే మాటలు కావచ్చు, ఆ మాటలే ఉన్నత దశలోనికి అభివృద్ధిలోకి తీసుకెళ్లే మాటలు కావచ్చు. కనబడిన మాట ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంది, కానీ కనబడిన మాట అంత గాయాన్ని కూడా చేసేటటువంటి ప్రమాదంలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఎందుకు మాట అయినా కానీ చచ్చిపోతే పోలే అనేటువంటి ప్రమాదంలో కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. సో వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆధారపడుతుంది ఇవన్నిటిని. కనుక ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుంది? మాట చదువు ముగించుకుందామండి. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 37 వచ్చిన చదువుతున్నానండి. చాలా ఇంపార్టెంట్ మాట మీద ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆధారపడి ఉంటాయండి. చూడండి, విలాప వాక్యాలు 3:37. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడు? ఏమండి ఒక్క మాట మనం ఇచ్చామంటే దేవుని సెలవు లేకుండా ఏమి నెరవేర్చగలుగుతాం? గొలియత నెరవేర్చగలిగాడా? యెజబెల్ నెరవేర్చగలిగిందా? లేదుగా. అయ్యా అని తగ్గించుకున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళ మాట దేవుడు నెరవేర్చాడా? లేదా? నెరవేర్చాడు. శతాధిపతి కానీ సుంకర్ది కానీ. ఇప్పుడు ప్రగల్భానం పలికిన గొలియత్ సంగతి ఏమైంది? అంతే. ఒకసారి బైబిల్ చరిత్రలోకి వెళ్తే నెబుకద్నెజర్ కూడా ఇలాగే గర్వించి నీది నా బలాధికారం చేత అంత చేశాను అనుకోండి. అవునా? నేను తను సాధారణంగా వాడుకుని ఇంత గనపరిస్తే నేను చేసిన నీకెంత స్టెబిలిటీ ఇచ్చింది ఎవరు? నీకు మాట ఇచ్చింది ఎవరు? అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆయన మర్చిపోయావు అని మీసాలు తిప్పాడు. పశువుని చేసి 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు కదా, హృదయ భ్రష్టుని చేసి. అవసరమా? ఏమండి ఇచ్చిన దాన్ని బట్టి ఏది పొందుకున్నావు, ఎలా పొందుకున్నావు, ఎక్కడ తెచ్చుకున్నావు అంటే ఇంగిత జ్ఞానం వద్దా మనిషికి? ఆలోచించొద్దా అని గద్దిస్తూనే ప్రేమతో పలికిన మాటగా తీసుకోండి. ఇది ఏదో ఒక మాట సూటిగా చెప్పకపోతే ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తటలతో పోసేస్తాడంటే భ్రమలో బ్రతికి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం ఎందుకు? ఉన్న వాస్తవాంతం ఏదో కరెక్ట్గా అది ఎరిగినట్లయితే నీకు ఇష్టమైతే అనుసరించి, కష్టమైతే వదిలేసుకో. నీ ఇష్టం. అది చెప్పాల్సిన మాట చెప్పిన తర్వాత అది అనుసరిస్తే నీకు మేలు, వదిలేసుకుంటే ఆ వ్యక్తికి నష్టం. నువ్వు ఎక్కడ ఉంటావని నువ్వు ఆలోచించుకో. కనుక పలుకుతున్న మాటలో పలుకుతున్న మాట, నువ్వేం మాట పలికినా ఏదో బలహీనుడు కదా, నాకు తెలుసు కదా, అంత వచ్చు కదా, అడే చెల్లిడు కదా, వద్దండి. వద్దు. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుడు పలికే ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి దేవుని దగ్గర. జాగ్రత్త. కనుక ఆ మాటలను బట్టి ఆ తీర్పు రోజున ఒక్కరి మాటలో లేకపోతే విస్తారమైనట్లు ఏదో నీ ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే రేపు దేవుని దగ్గర దోషంగా నిలబెడతాం. అదే దేవుని చిత్త ప్రకారం మాట్లాడి అనేక మందిని ఆదరించడానికి, రక్షణ నడిపించడానికి, నేను తగ్గించుకుని ఆ దీవెనలకు పాత్రలు అవటానికి, ఆ పరలోకం సిద్ధపడేటువంటి మాటలతో సిద్ధపడే కృపా దేవుడి వలని నేను ఆశిస్తూ, ఇంకా వక్రమైన మాటలో ఇష్టమైన మాటల ద్వారా ఏదో చేసేస్తున్నటువంటి మాటలు విడిచిపెట్టుకొని తగ్గింపు మాటలతో మరొక వ్యక్తి క్షమాన్ని కోరే విధానంలో, ఒక వ్యక్తి కీడి కలిగించే విధానం కాకుండా మేలు కలిగించే విధానంలో మాట్లాడి తోటి సందులు ప్రేమించే తత్వంలో ఉండాలని
నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం నీ వెళ్ళి మేము గమనించడానికి ఒక చూపు నడిపించమని, మీ చిత్తమైతే మరొకసారి కలుసుకుంటానికి సహాయం చేయమని వినిన బిడ్డలందరినీ దీవించి నాయన, మాటలతో ఏదో చేసేస్తామనే మాటలు కాకుండా తగ్గించుకొని మీ చిత్తాన్ని బట్టి మీ కుమారుడు క్రీస్తు చూపిన మార్గాన్ని అన్ని విషయాలు తగ్గించుకుని దశలకి అటువంటి విధానం అనుసరించే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.